SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రతిపాడు. వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. గుంటూరులోని స్వర్ణభారతి నగర్ మిషన్ ఫార్మ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0లో ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యా పురోగతిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. వారి భవిష్యత్తుకి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్స్ డేని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే పత్తిపాడు నియోజకవర్గంలో కూడా అన్ని పాఠశాలలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఆయన ఆలోచనలు ఏంటంటే కేవలం విద్యార్థుల యొక్క మార్కుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ను చదవడమే కాదు, ప్రతి విద్యార్థి యొక్క భావి జీవితానికి బంగారు బాటలు వేసేటటువంటి ఆలోచనలు, సూచనలు, మరి టీచర్లు పిల్లల్లో గమనించినటువంటి అంశాలు పేరెంట్స్తో స్వేచ్ఛగా భాగం పంచుకోవాలి. టీచర్లు చెప్పినటువంటి విషయాల మీద పేరెంట్స్ పిల్లలకి సరైనటువంటి సూచనలు ఇవ్వాలి. అదేవిధంగా పేరెంట్స్ చెప్పేటటువంటి అంశాల మీద కూడా టీచర్లు గమనించి ఆ పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అన్నటువంటి ఆలోచన. అదేవిధంగా వారికి జాతీయ భావం పైన సామాజిక స్పృహ, మరి కుటుంబ గౌరవం, ఇవన్నీ అంశాల మీద కూడా తల్లిదండ్రులతో చర్చించి పిల్లలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలన్నటువంటి ప్రధాన ఉద్దేశమే ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ డే. మరి ఈరోజు మా వైసీపీ నాయకులు దీన్ని వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. మేము ఒకటే మాట్లాడుతున్నాం, తల్లికి వందనం. తల్లికి వందనం ఈరోజు 6 మంది పిల్లలు ఉన్నటువంటి చోట 78,000 రూపాయలు ఒక తల్లికి పడింది. మరి మీరు ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఇద్దరికి ఇచ్చారా అమ్మఒడి అని పేరు చెప్పి? ఇవ్వలేదు కదా. మరి అదేవిధంగా మేము టీచర్లని దాదాపు 16,000 మంది టీచర్లని రిక్రూట్ చేసి ఈరోజు ప్రతి తరగతికి టీచర్ని పంపించాం. మీరు ఆ పని చేయలేదు కదా. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద మీకు సరైనటువంటి అవగాహన లేదు. విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నటువంటి ఆలోచన మాదైతే, మీది బెల్ట్ల మీద మీ బొమ్మలు, పుస్తకాల మీద మీ బొమ్మలు, బ్యాగుల మీద మీ బొమ్మలు, అది మీ ఆలోచన. మేము విద్యార్థులకు నాణ్యమైనటువంటి మిడ్ డే మీల్ ఇవ్వాలన్నది మా ఆలోచన. అందుకే సన్న బియ్యంతో మేము ఈరోజు మిడ్ డే మీల్ ఇస్తున్నాం. మీరు మీ మంత్రి ఏమన్నాడో ఆ రోజు, ఏమన్నాడో ఒకసారి పత్రికల్లో ఏమొచ్చిందో చూడండి. కాబట్టి దయచేసి పిల్లల భవిష్యత్తు పట్ల కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా భావితర నాయకులు నారా లోకేష్ బాబు గారు తీసుకుంటున్నటువంటి సంస్కరణల్ని చూసి ఆనందించండి. ఏదైనా నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు ఉంటే మాతో భాగం పంచుకోండి. అంతే తప్ప విద్యార్థుల యొక్క భావితరానికి కూడా రాజకీయాలు జోడించడం మంచిది కాదు.